ఎన్నికల వేళ పార్టీలను ఇంటి పోరు వెంటాడుతోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డ వారికి అధినేతలు పంచివ్వడంతో ఆశావహుల మైండ్ బ్లాంక్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పార్టీలకు ఇంటి పోరు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా జిల్లా వైసీపీ నేతల అసంతృప్తి రచ్చకెక్కుతోంది. పార్టీ అధినేత జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన నేతలు ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. నియోజకవర్గాలు ఇన్ఛార్జీల పేరుతో ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఆశ చూపి పార్టీకి వారి సేవలను ఉపయోగించుకున్నారు. పార్టీ బలోపేతానికి ఖర్చు చేసి ఉన్నకాడికి ఊడ్చుకున్నారు ఆశావహులు. శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వరదు కళ్యాణిని నియమించి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితులతో అనూహ్యంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పార్టీలోకి చేర్చుకున్నారు. ఆయన పార్టీలోకి రావడం, టికెట్ కన్ఫర్మ్ కావడం అంతా చకచకా జరిగిపోయింది. ధర్మానను పార్లమెంటుకు బరిలో దింపాలని నిర్ణయించింది పార్టీ. అయితే ఆయన సోదరుడు కృష్ణదాసు ఒత్తిడితో ధర్మానను శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు. దీంతో పార్టీలో లోకులకులు స్టార్ట్ అయ్యాయి. ధర్మాన అండ్ కోపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సొంత పార్టీ నేతలే విమర్శించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఒక్కొక్కరు పార్టీకి దూరం అవుతున్నారు. ఇప్పుడు వరదు కళ్యాణి పూర్తిగా వైసీపీకి దూరంగా ఉండడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులను కూడా ధర్మాన మీటింగులకు పిలవడం లేదు. ధర్మాన చేరికతో పార్టీకి నష్టమే తప్ప లాభమేమీ లేదంటున్నారు ప్రజలు. మరో నేత కణిత విశ్వనాథం. ఆయనను పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యునిగా నియమించారు. ఆయన కూడా ధర్మాన చేరికను జీర్ణించుకోలేక పార్టీకి రాజీనామా చేశారు. ఇలా ఒక్కొక్కరిగా పార్టీకి స్వస్తి చెప్పి తమ దారి వెతుక్కుంటున్నారు.